నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. భారతీ రెడ్డి గారి మీద కిరణ్ అనే అసభ్యకరమైన వాడిన భాష ఎవరు దాన్ని సమర్థించరు. అలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అతను టీడీపీ పర్సన్ కార్యకర్త అయిన చంద్రబాబు నాయుడు గారు క్షమించలేదు. అతను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైల్లో పంపించారు. కోర్టు అది 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత అతన్ని జైలుకు పంపారు. అట్లే గోరంట్ల మాధవ్ కూడా అత్యుత్సాహం చూపించి ఆయన కూడా జైలు పాలయ్యాడు. అతన్ని కూడా 14 రోజులు రిమాండ్ విధించి పంపించారు. దీని మీద వైఎస్ షర్మిల గారు ఏం మాట్లాడినారనేది తెలుసుకుంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడినారంటే వాళ్ళ వదిన భారతీ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలపై చాలా స్పందించారు. వాళ్ళని వదలలేదు. అట్లాంటి వాళ్ళని చాలా తిడుతూ మాట్లాడినారు. మా వదిన మీద చేసిన ఈ కామెంట్కు ఆయన చాలా బాధపడేది. వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలు బాధకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వ్యవస్థను భ్రష్ట పట్టించిన ఈ సంస్కృతికి వైసీపీ టీడీపీలే ఆదర్శమని అన్నారు. వైఎస్ భారతీరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు బాధకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు అన్నారు. దీనికి కారణం వైసీపీ టీడీపీలని ఆయన విమర్శించారు. ఇంకొకటి చూస్తే, వైసీపీ పెంచి పోషించిన కాలికేయుల వ్యవస్థనే భ్రష్టపట్టించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానము. ఆ సైకోగాళ్లను నడి రోడ్డుపై ఉరి తీయాలి. సైతాన్ సైన్యానికి జగన్ పార్టీ టీడీపీ ఆదర్శము. షర్మిల ఇలాంటి నీచపు కామెంట్లకు తీవ్రవాదులతో సమానము. ఈ సైకోగాళ్లను నడి రోడ్డుపై ఉరి తీయాలి. వైఎస్ భారతీరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరము. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదులతో సమానము. ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీయాలి. తప్పు లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ హయాంలో తనపై జరిగిన దాడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్ల మీదకి లాగారు. మనిషి పుట్టుకును అవమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలికేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని షర్మిల గారు కోరారు. ఇది వైసీపీ హయాంలోనే ఈ సంస్కృతి ఎక్కువైంది. కుటుంబాలను పెంచి పోషించారు. ఇట్లాంటి వాళ్ళని చాలా వదలకూడదు అని వైసీపీ మీద పరోక్షంగా ఆమె విమర్శలు చేస్తుంది. నా గురించి కూడా చాలా నీచంగా రాశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ సంబంధాలు అంటగట్టారు. పసిపిల్లను సైతం దీన్ని లాగారని చేస్తుంది. ఈ దారుణ సంస్కృతిని వెలియడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని షర్మిల కోరారు. రేటింగ్ కోసం ఎంటర్టైన్మెంట్ చేసే యూట్యూబ్ ఛానల్పై కఠిన చర్యలు ఉండాలన్నారు. సమాజం ఇలాంటి మకిలి శాస్త్రాలను హర్షించొద్దని, ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ వాహనానికి పాల్పడే నీచపు వ్యవస్థకు, ఇస సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీ అని తేల్చి చెప్పిన షర్మిల, అసభ్య పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఆ రెండు పార్టీల ఆదర్శమని అన్నారు. దీనికి కారణం వైసీపీ టీడీపీనని, వైసీపీ హయాంలో ఈ వ్యవస్థను పెంచి పోషించిందని, తర్వాత ఇది కంటిన్యూ అవుతుందని, ఈ రెండు పార్టీలే దీనికి బాధ్యత అని షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేశారు. తన వదిన భారతీరెడ్డి మీద జరిగిన ఈ నీచపు కామెంట్లకు ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళను, సైకోగాళ్లను నడి రోడ్డుపై ఉరి తీయాలి అని షర్మిల గారు చేసిన ఈ కామెంట్లు అందరూ కూడా హర్షించదగినటియే. ఎందుకంటే కుటుంబంలో ఉండే
వ్యక్తిగత విషయాలు ఎవరూ మాట్లాడకూడదు. ఎవరి మీదైనా సరే, ఏ కుటుంబాన్ని మీద కూడా మాట్లాడకూడదు. కానీ వైసీపీ హయాంలో ప్రతి ఒక్కరూ మినిస్టర్లే మాట్లాడారు, మంత్రులే మాట్లాడినారు. జగన్ సమక్షంలోనే మాట్లాడుతా అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నారే కానీ ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారిని పసుపు చీర కట్టుకొని పోతుంది అని షర్మిల గారిని కూడా ఆ జగన్మోహన్ రెడ్డి తన అన్నే చెల్లెల్ని 10 మందిలో ఆ మాట అన్నారు. ఇంకా జోగి రమేష్ అయితే నోరు అదుపు లేకుండా మాట్లాడినారు. ఇలాంటి వాళ్ళని క్షమించరాదు. ఇంకొకరు ఏమనుకుంటున్నారంటే టీడీపీ కార్యకర్త తప్పు చేస్తే జైలు వేపించారు, మంచిదే, చేసిన దానికి ఓకే. మళ్ళీ వైసీపీ హయాంలో ఇంతమంది మాట్లాడినారు కదా, కొడాలి నాని, జోగి రమేష్, రోజా, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటే వాళ్ళ జోలికి పోకుండా టీడీపీ కార్యకర్తల్ని జోలి ఇమీడియట్లీ అరెస్ట్ చేపిస్తున్నారు కదా అని టీడీపీలో కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు. వైసీపీలో కూడా కొంతమంది ఇది డ్రామా అని కొంతమంది ఆడుతున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలా, మంచి ఏదో చెడు ఏదో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.